Hi, I'm Dr. YV Rao, plastic surgeon from Dr. YV Rao Clinics, హైదరాబాద్ అండ్ వైజాగ్. ఈరోజు ఒక లైపోసక్షన్, అబ్డామినోప్లాస్టీ, హెర్నియా రిపేర్ అన్నీ కలిపి అండ్ డైవెరికేషన్ రెక్టే ఇవన్నీ కలిపి ఒక సర్జరీ కేసు చేస్తున్నామండి. ఈవిడ హిస్టరీ చూస్తే కొంచెం అంటే ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ వై దిస్ హ్యాపెన్స్ అనమాట. నార్మల్గా సింగిల్ ప్రెగ్నెన్సీ కానీ లేదంటే అలాంటి వాళ్ళలో ఛాన్సెస్ ఆఫ్ ఇలాంటి ఏంటంటే హెర్నియా కానీ అంబిలికల్ హెర్నియా అని కానీ డైవేరికేషన్ ఆఫ్ ది రెక్టే అని కానీ కొంచెం తక్కువ వస్తాయి. వెరాజ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళకి మల్టిపుల్ బేబీస్ డెలివరీస్ చేసిన వాళ్ళకి లేదంటే లార్జ్ బేబీస్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే దెర్ మే బి అంటే పొట్ట బాగా ఉబ్బటం వల్ల ఏమవుతుందంటే ఈ రెక్టస్ మజిల్ అంటే చాలామంది వినే ఉంటారు, ఈ 4 ప్యాక్ 6 ప్యాక్ 8 ప్యాక్స్ అని ఉంటారు కదా. అంటే సెంటర్లో 2 రెక్టస్ మజిల్స్ అని ఉంటాయి అబ్డామిన్ పార్ట్లో మధ్యలో అనమాట. సో ఈ 2 పార్ట్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మిడ్ లైన్ ఉంటాయి. ఈ 2 నార్మల్గా బాగా దగ్గరికి వచ్చి ఉంటాయి అనమాట. ఈ ఉండటం వల్ల అండ్ బాగా టైట్గా ఉండి 2 ఆల్మోస్ట్ ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి త్రూ లీనియా ఆల్బా అని ఒక చిన్న కనెక్టివ్ టిష్యూ ద్వారా అనమాట. దీని ద్వారా ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. బట్ ఏమవుతాయంటే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ లార్జ్ బేబీస్ వల్ల ఏమవుతుంది, అది స్లోగా సెపరేట్ అయిపోయి ఆ 2 మజిల్స్ సెపరేట్ అయిపోతాయి. ఇది యూజువల్లీ అక్కర్స్ ఇన్ లేడీస్లో, మెయిన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% లేడీస్లో ఉంటాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళలో బాగా వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఆ 2 మజిల్స్ సెపరేట్ అయిపోయి ఏంటంటే ఆ 2 మజిల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అడుగునున్న లోపల ఉన్న అబ్డామినల్ కంటెంట్స్ని. సో ఈ మజిల్స్కిను దానికి ఉన్న అబ్డామినల్ కంటెంట్స్కి మధ్యలో పెరిటోనియం అనే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఈ పెరిటోనియం ఏమవుతుందంటే ఈ గ్యాప్ మధ్యలోంచి బయటకు వచ్చి హెర్నియా అంటే ఆ కంటెంట్స్ రావటం వల్ల ఒక శాక్ లాగా తయారవుతుంది. ఆ శాక్లోంచి పెద్దదయ్యే కొద్ది ఏమవుతుందంటే లోపల ఉన్న ఇంటెస్టైన్స్ కానీ ఓమెంటమ్ అని కానీ పార్ట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ యూజువల్ బికాస్ దే ఆర్ మొబైల్, లివర్ స్ప్లీన్ లాంటి మొబైల్ కాదు కాబట్టి మిగతా విచ్ ఆర్ మొబైల్ పార్ట్స్ ఇన్ ద స్టమక్ అంటే మెయిన్గా ఇంటెస్టైన్స్ ఓమెంటమ్ అని ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనమాట, ఫ్యాటీ లేయర్ అనమాట. ఈ 2 దాంట్లోంచి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే యూజువల్ సిమ్టమ్స్ కాజ్ చేయవు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్లో మనకు తెలుస్తూ ఉంటాయి. బికాస్ ఏమవుతుందంటే గ్యాప్ బాగా వైడ్గా ఉండటం అంటే వైడ్ ఓపెనింగ్లోంచి కంటెంట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఏ సిమ్టమ్స్ ఉండవు. అదే నేరో ఓపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఓపెనింగ్స్లోంచి కంటెంట్స్ ఇలా బయటకు వస్తా అంటే ఏమవుతుందంటే ఈ కంటెంట్స్ కొంచెం బిగ్ అయితే కనుక వన్స్ అది వచ్చి వెళ్ళాక ఇది లోపలికి ఉండటం వల్ల ఇది కన్స్ట్రిక్ట్ అయిపోయి ఇది మనకి రాదనమాట వెనక్కి. అప్పుడు అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బౌల్ అబ్స్ట్రక్ట్ అయితే బౌల్ సిమ్టమ్స్, అదే ఓమెంటమ్ అబ్స్ట్రక్ట్ ఏంటంటే ట్రాక్షన్ పెయిన్ వస్తూ ఉంది, సిగ్నిఫికెంట్ పెయిన్ అనమాట. సో ఇవన్నీ వస్తాయి. సో బికాస్ ఆఫ్ ద వైడ్ ఓపెనింగ్ వల్ల ఇది మనకి బయటపడదు అనమాట తొందరగా. బట్ మోస్ట్లీ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ద ఎనీ లైపోసెక్షన్ కానీ టర్మిటిక్ కానీ వచ్చినప్పుడు ఈ అబ్జర్వేషన్లో బయటపడతాయి. సో ఇటువంటి వాటికి ఆన్సర్ ఒకటే అండి, ఎదర్ యూ కెన్ లివ్ విత్ ఇట్. బట్ ఏంటంటే స్లోగా అది వైడ్ పెరిగి ఇంకా అసలు పొట్ట ఏమవుతుందంటే లిటరల్గా బయటికి ఇంకొక పొట్ట మీద ఇంకో పొట్ట వచ్చినట్టుగా తయారవుతుంది అనమాట. సో అటువంటిది మనం ప్రివెంట్ చేయాలంటే సర్జరీ అనేది అవసరం అనమాట. దాంట్లో ఏం చేస్తామంటే ఈ కాస్మెటిక్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బేసిక్గా వచ్చేది లైపోసక్షన్ టర్మిటక్ కోసం వస్తారు కాబట్టి ఆ లైపోసక్షన్ చేసేటప్పుడు వీటిని కూడా రిపేర్ చేసి మనం రిలీవ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వీళ్ళలో మధ్యలో భాగానికి వస్తే అంబిలికస్ కూడా హెర్నియా అని వస్తూ ఉంటుంది. అంబిలికస్ కూడా స్టాప్ నుంచి ఊడిపోయి కొంచెం ముందుకు వచ్చి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది వెరీ ఈజీ టు రికగ్నైజ్ అండి. చాలామంది లేడీస్కి ఏంటంటే తెలియదు. నార్మల్గా అంబిలికస్ ఏంటంటే ఎవరికైనా ఇన్వర్టెడ్ అంటే ఇన్సైడ్ ఉంటుంది. ఎవరికి మన అంబిలికస్ లేకుండా ఒక ఫ్లాట్గా చూడం. ఒక మనిషి ఒక ఫ్లాట్గా నుంచున్నప్పుడు ఆర్ పడుకున్నప్పుడు కానీ మొరాల్లెస్ ఫ్లాట్గా ఉన్నా కానీ వేరే మినిమల్ డిప్రెషన్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి అంబిలికల్ హెర్నియా ఉన్నట్టే అనమాట. అంబిలికల్ హెర్నియా ఎలోన్ అదొకటే అయితే కనుక సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. అండ్ అటువంటి వాటికి ఆపరేషన్ అనేది మస్ట్, ద ఎర్లియర్ మేబీ ద బెటర్. ఇఫ్ నాట్ ఎమర్జెన్సీగా కాదు కానీ ద సూనర్ ద బెటర్.